హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పీ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జనవరి 1 నుంచి అయితే ప్రారంభం కావడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 28th జనవరి. సో ఈ 28th జనవరి లోపు మీరు అప్లై చేసుకోవాలి. సో ఫిబ్రవరిలో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి డేట్ అనేది మీకు త్వరలోనే మీకు కాల్ లెటర్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 30 ఉన్నాయి. సో 30 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో వీటి యొక్క పే స్కేల్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, సో తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో పే స్కేల్ ఎమల్మెంట్స్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఇది కంప్లీట్గా 2 సంవత్సరాల వరకు అయితే ప్రొబేషన్లో చేయాల్సి ఉంటుంది. ప్రొబేషన్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 years. సో 2 సంవత్సరాల పీరియడ్లో ప్రొబేషన్ ఉంటుంది. తర్వాత ఈ ప్రొబేషన్ పీరియడ్లో 28,000 అనేది కన్సోలేట్ పేగా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ సాటిస్ఫాక్షన్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రొబేషన్ పీరియడ్ దే విల్ బీ ఫిక్స్డ్ ఇన్ ద రెగ్యులర్ స్కేల్ గివెన్ బిలో. సో ఇక్కడ ఇచ్చినటువంటి రెగ్యులర్ స్కేల్లో ఎప్పుడైతే ప్రొబేషన్ కంప్లీట్ అవుతుందో 2 సంవత్సరాల తర్వాత ఈ రెగ్యులర్ స్కేల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో అప్పుడు జనరల్గా మీకు టోటల్ ఇనిషియల్ అమౌంట్ విల్ బీ అరౌండ్ 38,000. సో అప్పుడు ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మొదటి సాలరీ వచ్చేసి 38,000గా రావడం జరుగుతుంది. సో ఇది పే స్కేల్ అండ్ ఎమల్మెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకున్నట్లయితే, ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ రెగ్యులర్ స్ట్రీమ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు ఫస్ట్ క్లాస్లో డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. తో కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉంది అంటే, సో మినిమం ఏజ్ 20 ఉండాలి. తర్వాత మ్యాక్సిమం ఏజ్ 33 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే 20 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి కట్ ఆఫ్ డేట్గా December 31st డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది దీని యొక్క బ్రాంచెస్ అనేది తెలంగాణలో ఉన్నాయి కాబట్టి, సో తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వారికి లొకేషన్లో వచ్చే ఛాన్స్ అయితే అవకాశం కూడా ఉంటుంది. సో ఆంధ్రలో ఉన్నాయి, అదేవిధంగా బ్రాంచెస్ తెలంగాణలో కూడా ఉన్నాయి. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ వారు కూడా అప్లై చేసినట్లయితే సో వారికి దగ్గరలోనే పోస్టింగ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో తర్వాత ప్రపోజ్డ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే, అప్లికేషన్ ఫీ ఈజ్ 1,000 rupees. సో అప్లికేషన్ ఫీ అనేది 1,000 rupees ఉంటుంది, విచ్ ఈజ్ నాన్ రిఫండబుల్. తర్వాత ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈజ్ ప్రజెంట్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వీటికి బ్రాంచెస్ ఉన్నాయి. సో సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, జనరల్గా ఇది 3 స్టేజ్లలో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 3 phase మేనర్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మెయిన్స్కి తీస్తారు. సో ఎంత 1:10లో మెయిన్స్కి తీస్తారు. తర్వాత మెయిన్స్లో ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో వారిని 1:4గా ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో ఈ ప్యాటర్న్లో ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఏమేమి మార్క్స్ ఏ విధంగా, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో ద సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ షెల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్. ఇది కంప్లీట్గా ఆన్లైన్ టెస్ట్లోనే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్. ఇది మొత్తం స్ట్రీమ్ అనేది ఇంగ్లీష్ స్ట్రీమ్లోనే ఉంటుంది. ద ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అప్లై విత్ ద రిక్వెస్టెడ్ ఫీ అండ్ హూజ్ అప్లికేషన్ ఆర్ రిసీవ్డ్ ఇన్ టైమ్ విల్ బీ కాల్డ్ ఫర్ ఆన్లైన్ టెస్ట్. సో ఎవరైతే అప్లికేషన్ సరైన టైంకి ఇస్తారో వారికి ఎగ్జామ్కి పిలవడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ టెస్ట్ అనేది ప్రిలిమినరీలో టోటల్గా 100 మార్క్స్కు ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. సో ఎవరైతే ఈ 100 మార్క్స్లో మెరిట్ లిస్ట్లో ఉంటారో 1:10గా ఈ మెయిన్స్ ఎగ్జామ్కి అయితే పిలవడం జరుగుతుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా 250 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 250 మార్క్స్లో 200 మార్క్స్ అనేటివి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, 50 మార్క్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఎవరైతే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళలో 1:4 మెంబర్స్ని, అంటే 30 పోస్టులు కాబట్టి, సో 1:4 అంటే 120 మెంబర్స్ని ఈ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. దెర్ విల్ బీ నెగిటివ్ మార్క్సింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో ప్రిలిమినరీ ఆర్ మెయిన్స్లో సో రాంగ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. సో 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్గా ఉంటుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో ఈ నెగిటివ్ మార్క్స్ని దృష్టిలో ఉంచుకొని మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో సిలబస్ని మనం ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్లయితే, ప్రిలిమినరీ ఇంతకుముందే మనం చెప్పుకున్నాము 100 మార్క్స్ ఉంటుందని చెప్పుకున్నాము. సో ఈ ప్రిలిమినరీస్లో జనరల్ ఇంగ్లీష్ 30 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్ 35 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ప్రతి ఒక్క క్వశ్చన్స్కు ఒక సింగిల్ మార్క్ ఉంటుంది. సో కంప్లీట్గా 100 మార్క్స్కి అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది. సో మొత్తం ఈ కంప్లీట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి 90 minutes అయితే ఇవ్వడం జరిగింది. అంటే 1.5 hourలో
మీరు కంప్లీట్గా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. సో ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో సిలబస్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కాబట్టి దీని పరంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్షన్ క్రైటీరియా ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ద మెరిట్ లిస్ట్ విల్ బి డాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దెర్ విల్ బి నో సెలెక్షన్ కట్ ఆఫ్. క్యాండిడేట్ నంబరింగ్ 10 times అప్రాక్సిమేట్లీ. సో జనరల్గా సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఎక్కడ లేదు. ఇంతకుముందు మనం ప్రిలిమ్స్లో చెప్పాం కదా 3 సెక్షన్స్ ఉన్నాయని, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ, అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, ఇలా 3 సెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఎటువంటి సెక్షన్ కట్ ఆఫ్ అయితే లేదు. సో ఎవరైతే ఈ మూడిట్లలో కలిపి అంటే సో 100 మార్క్స్లో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళలో 1:10 అయితే ఈ మెయిన్స్కి అయితే పిలవడం జరుగుతుంది. 10 times అప్రాక్సిమేట్లీ. తర్వాత నంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్లో ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళని పిలవడం జరుగుతుంది. అంటే ఎంతమంది పిలుస్తారు, 30 పోస్టర్స్ ఉన్నాయి కాబట్టి సో 300 మెంబర్స్ని అయితే మెయిన్స్ ఎగ్జామ్స్కు పిలుస్తారు. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ 250 మార్క్స్కి అయితే ఉంటుంది. 200 మార్క్స్ అనేది ఆబ్జెక్టివ్ టెస్ట్లో ఉంటుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్కు 50 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ 250 మార్క్స్లో 200 మార్క్స్ అనేది ఆబ్జెక్టివ్లో ఉంటుంది. సో ఆ ఆబ్జెక్టివ్కి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాక్సిమం మార్క్స్ 40కి డిసైడ్ చేశారు. డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్ ఉంటుంది. కంప్లీట్గా 155 క్వశ్చన్స్కు 200 మార్క్స్గా ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ ఒక ఫస్ట్ పార్ట్ అయితే ఉంటుంది. సో ఈ కంప్లీట్గా 200 మార్క్స్ని 155 క్వశ్చన్స్ని 150 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది. అంటే 2.5 అవర్స్లో ఈ ఫస్ట్ పార్ట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ 50 మార్క్స్కి ఉంటుందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్, ఎస్సే, ప్రిసైజ్ ఈ విధంగా డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా 3 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో 50 మార్క్స్కు ఈ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. సో ఈ కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది, దీనికి 30 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కు ఇక్కడ 150 ప్లస్ ఇక్కడ 30, టోటల్గా 180 మినిట్స్లో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే 3 అవర్స్లో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సింగిల్ సిట్టింగ్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో మెరిట్ లిస్ట్లో ఉంటారో 1:4గా దీనికి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూలో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో సో వారే ఈ డిప్యూటీ మేనేజర్ పోస్టులకైతే సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్. సో ఇంకా మిగతా డీటెయిల్స్ అనేటివి కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రిలిమినరీ ఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఇక్కడ 6 ప్రదేశాల్లో జరుగుతాయి. సో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి. సో ఈ 6 సెంటర్లలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కంప్లీట్గా ఈ ఎగ్జామినేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి, సో ఏమేమి డీటెయిల్స్ అయితే ఏమేమి డాక్యుమెంట్ అవసరము, ఏ విధంగా ప్రొసీజర్ అనేది కంప్లీట్గా ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ నోటిఫికేషన్ ఒకసారి కంప్లీట్గా చదివినట్లయితే మీకు అయితే ఒక అవగాహన అయితే వస్తుంది. సో మీరు మొత్తం చదివిన తర్వాత ఇక్కడ VCBL అనే వెబ్సైట్లో వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో కెరీర్ అనే సెక్షన్ ఉంటుంది. సో అక్కడ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అప్లై అనే ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళినట్లయితే సో అక్కడ ఉన్న అడిగినటువంటి డీటెయిల్స్తో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే నింపాల్సి అయితే ఉంటుంది. సో కంప్లీట్గా ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదివి సో మీరైతే అప్లికేషన్ అయితే తప్పులు లేకుండా నింపండి. సో ఫ్రెండ్స్, ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు డైలీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.